గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సంక్షేమ మరియు విద్యా సహాయకులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ మనము మీ యొక్క జాబ్ చార్ట్ ఏంటన్నది డిస్కస్ చేసుకోవడానికి ఉన్నాము. మీ జాబ్ చార్టు జియో రూపంలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించింది. మీ రిక్రూట్మెంట్ కూడా సాంఘిక సంక్షేమ శాఖ చేసింది కాబట్టి మీ యొక్క నిధుల జాబితాను కూడా సాంఘిక సంక్షేమ శాఖ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మీరు సుమారు 10 నెలల పాటు పనిచేస్తున్నారు. ఫీల్డ్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. మీరు జాబితా ఏంటి అన్నది మీకు కూడా కొంతవరకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీ విధుల జాబితా ఏంటన్నది మీకు ఈ పాటికి కొంతవరకు అవగాహన అయి ఉంటుంది. అయినా కూడా మీకు నిర్దేశించిన జాబ్ చార్ట్ అన్నది ఒకసారి మనము వివరంగా తెలుసుకున్నట్లయితే ఇంకా ఏమి మిస్సింగ్ ఉన్నాయి, మీరు చేయాల్సినవి ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్నది ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడైనా సరే మీ పనితీరుని మదింపు చేయాలన్నా డిపార్ట్మెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీరు ఏ విధంగా చేస్తున్నారనేది ఒకసారి అనలైజ్ చేయాలన్నా కూడా ఈ జాబ్ చార్టే ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి విపులంగా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ మీరు చేయాలి లేదా చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించినట్లయితే బ్రాడ్గా ఒక 4 రకాల శాఖలకు సంబంధించి మీ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, సంక్షేమ శాఖలు. 2 సెర్ప్. 3 ఎడ్యుకేషన్. 4 హౌసింగ్. వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినట్లయితే చాలా ఉన్నాయి. దానిలో కూడా ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్, దాని కిందే ట్రాన్స్జెండర్స్, సీనియర్ సిటిజన్స్ కూడా వస్తారు, ఆ శాఖ. అలాగే మళ్ళీ ప్రతి శాఖ కింద అనేక కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కోసం ఆ సంబంధిత కమ్యూనిటీ కోసము ఏర్పాటైన కార్పొరేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు షెడ్యూల్ కులాల కోసం షెడ్యూల్ కులాల కార్పొరేషను, బీసీల కోసం బీసీ కార్పొరేషను, ట్రైబల్స్ కోసము ట్రైకారు. అలాగే బీసీస్లో కూడా మళ్ళీ కులాల వారీగా కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఈబీసీ కార్పొరేషన్ కానివ్వండి, లేదా వైశ్య కార్పొరేషన్ కానివ్వండి, ఇవి కూడా అదనంగా కార్పొరేషన్లు అపార్ట్ ఫ్రమ్ బీసీ కమ్యూనిటీ సంబంధించి కాకుండా ఇట్లా వివిధ గ్రూప్స్ సంబంధించి వివిధ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వారు ఏ యాక్టివిటీ చేపట్టినా, ఏ స్కీమ్ చేపట్టినా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారానే వాటి అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పటికే మీరు బీసీ సంబంధించి జగనన్న చేదోడు కార్యక్రమం చేశారు. అలాగే అన్ని కమ్యూనిటీస్ సంబంధించి వైఎస్ఆర్ చేయూత చేస్తున్నారు. ఇట్లా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన చేస్తున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి స్కాలర్షిప్ సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు అమ్మ ఒడి అమలు చేస్తున్నారు. ఇట్లా ఇప్పటికే మీరు అమలు చేస్తున్నా కూడా బ్రాడ్గా మీ పర్వ్యూలోకి వచ్చే డిపార్ట్మెంట్స్ ఈ 4 రకాల శాఖలు. అందులో వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఇంకా అనేక శాఖలు కలిపి ఉంటాయి. ఇప్పుడు మీరు జాబ్ చార్ట్ చూసినట్లయితే 107 జీవోఎంఎస్ ప్రకారము సెప్టెంబర్ 25న 2019 నాడు ఏదైతే విడుదల చేశామో దాని ప్రకారము మొదటగా ఇందాక అనుకున్నట్లుగా ముందుగా సంక్షేమ శాఖ సంబంధించిన విధులు ఏంటన్నది సాధారణ విధులు. అందులో సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల మరియు ఇతర సంక్షేమ శాఖలచే బలహీన వర్గాల వారికి అమలు చేయబడే కార్యక్రమాల గురించి వారి పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం. మీకు ఏదైతే 2000 జనాభా పరిధి ఉందో మీ సెక్రటరియట్ సంబంధించి ఆ పరిధిలోని ఉన్న కుటుంబాలకు సంబంధించి ఈ వీకర్ సెక్షన్స్కి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించడం అన్నది ప్రాథమిక బాధ్యత. అంటే ఏ స్కీమ్స్ అయితే గవర్నమెంట్ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ద్వారా అమలు చేస్తుందో ఆ స్కీమ్స్ సంబంధించిన అవేర్నెస్ అన్నది మీ టార్గెట్ గ్రూప్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి కూడా అందేటట్లు చేయాలి. అది మొదటి విధి. రెండవది, అవగాహన కల్పించిన తర్వాత ఆ పథకాలు అమలు చేయడం కోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం. ఉదాహరణకు
సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టామనుకోండి, ఉదాహరణకు జగనన్న విద్యా దీవెన పథకమే ఉందనుకోండి, దానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులు ఎవరు, ఆ కోర్సులు చదువుతున్న వాళ్ళు ఎవరు, అర్హులైన కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఎవరు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము సాటిస్ఫై అవుతున్న ఫ్యామిలీస్ ఏంటి అన్నది మీరు వెరిఫై చేసి వాళ్ళని గుర్తించాలి. గుర్తించినప్పుడే వారికి మీరు ఆ పథకం అందేటట్లుగా హెల్ప్ చేయగలుగుతారు. మూడవది, గుర్తించారు, అవగాహన కల్పించారు, గుర్తించిన తర్వాత మూడవ స్టెప్ ఏంటి, ఫెసిలిటేట్ చేయటం. అంటే వారికి అర్హులైన లబ్ధిదారుడికి ఆ పథకం అందాలంటే వారికి సహకరించడం. ఉదాహరణకు అనేక డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఫలానా స్కీమ్కి అర్హత ఉండాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమై ఉండొచ్చు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమై ఉండొచ్చు. ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఉన్నాయా లేదా, లేకపోయినట్లయితే వాటిని ఎవరి ద్వారా అప్లై చేయించాలా, ఎక్కడ అప్లై చేయించాలా, మీ సెక్రటేరియట్లోనే అప్లై చేయించవచ్చు. అది అందేదానికి వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అట్లా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి వీలు కల్పించి ఆ అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఆ పథకాలు అందేటట్లుగా ఫెసిలిటేట్ చేయటం, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ చేయటం. మిగతా డిపార్ట్మెంట్స్కి ఉదాహరణకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ రెవెన్యూ రిప్రజెంటేటివ్ మీ సెక్రటరీలు ఎవరున్నారో వారికి ఆ కుటుంబం మధ్య మీరు వారధిగా ఉండటం, ఆ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేయటం, ఆ విధంగా మీరు ఫెసిలిటేట్ చేస్తారు. ఇక నాలుగవది, ఈ పథకాల అమలు తీరు సంబంధించి ఉన్నతాధికారులకు ఫీడ్బ్యాక్ కల్పించడం. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా స్కీమ్స్ సరిగ్గా అమలు కాకపోవడానికి ప్రధాన కారణము సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల, ప్రభుత్వానికి కూడా పూర్తిగా కింద ఉన్న ఇబ్బందులు తెలియకపోవడం వల్ల పథకాలు సరిగ్గా అమలు కాలేదు. ఇప్పుడు మీరు అట్టడుగున చివరి లిమిట్లో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు, 2000 జనాభాకు ఉన్నారు, కాబట్టి మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఆ పథకాల యొక్క అమలు ఎలా జరుగుతుంది, దానిలో లోటుపాట్లు ఏమున్నాయి, లేదా పలానా పథకం యొక్క పలానా కండిషన్ వల్ల కింద ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, లేదా అవి అమలు కాకపోవడానికి కారణాలు ఏంటి, దానికి ఏమి మళ్ళీ సరళీకరించాలా, లేదా ప్రాసెస్లో ఏం చేంజ్ చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా ఆ పథకాల్లో మార్పులు చేర్పులు అవసరమైనవి చేసి వాటిని ఇంకా మెరుగ్గా అమలుపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలుగవ ముఖ్యమైన అంశము, మీరు ఒక వాయిస్గా, ప్రజల వాయిస్గా ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక కోఆర్డినేటర్గా ఉంటూ వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం, పైనుంచి ఇచ్చే ఆదేశాలని కిందకి చేర్చడం, అలాగే కింద ఉన్న సాధక బాధకాలు కూడా మీరు పై వాళ్ళకి తెలియజేయటం. ఇక ఐదవది, మీ పరిధిలో ఉన్న వాలంటీర్స్ సంబంధించి, వాలంటీర్స్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ చేస్తారు, కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన వాలంటీర్స్ సపరేట్గా లేకపోయినా సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నది ఓవరాల్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళని సూపర్వైజ్ చేయడం, పర్యవేక్షించడం చేయాలి. ఈ 5 జనరల్ డ్యూటీస్ మీకు సంక్షేమ శాఖకు సంబంధించి నిర్దేశించిన డ్యూటీస్. ఇక ప్రత్యేక విధులు అంటే సంక్షేమ శాఖల్లోనే వివిధ స్కీమ్స్లో ఉన్న వాటిలో కొద్దిగా లోతుగా వెళ్ళినట్లయితే ఏమేమి చేయాలన్న దానికి సంబంధించి, ఉదాహరణకు గ్రామంలో స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే అర్హులైన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఒక వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి హాస్టల్ వసతి అవసరం కావచ్చు, లేదా గురుకుల పాఠశాల వసతి అవసరం కావచ్చు, లేదా ఇతర విద్యా సంస్థల్లో వాళ్ళ అడ్మిషన్కి అవసరం కావచ్చు. అటువంటి వారికి వాళ్ళు వెళ్తున్నారా లేదా, కంటిన్యూ అవుతున్నారా లేదా, వాళ్ళకి కనీసం ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు కొనసాగేటట్లుగా వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, ఆ కోఆర్డినేషన్ చేయాలి. ఇంటర్మీడియట్ వరకు చేసినట్లయితే ఇంకా పై చదువులు కూడా ఈజీగా వెళ్తారని, ఎందుకంటే చాలా చోట్ల 10th క్లాస్తోనే చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. అందువల్ల ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని కొనసాగేటట్టు చూసినట్లయితే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈజీగా వాళ్ళు అందుబాటులోకి వస్తారనే ఉద్దేశంతో మీరు ఆ విధంగా కృషి చేయాలి. ఇక రెండవది, స్కూల్లో చేరిన తర్వాత, కాలేజీలో చేరిన తర్వాత వారికి అందవలసిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉపకార వేతనాలు కానివ్వండి, లేదా ఇతర విద్యాభివృద్ధి గ్రాంట్ కానివ్వండి, లేదా ఇతర సబ్సిడీస్ కానివ్వండి, లేదా వస్తువులు కానివ్వండి, ఎమ్యూనిటీస్ కానివ్వండి, అవన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా మీరు గమనించాలా, కోఆర్డినేట్ చేసుకోవాలా. అవి అందేటట్లుగా వాళ్ళకి హెల్ప్ చేయడం మీ యొక్క ప్రధాన విధి. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్ది, ఇది సోషల్ జస్టిస్ సంబంధించి. ఇందాక మీరు ప్రియాంబుల్ గురించి కూడా ఒక క్లాస్లో విన్నారు. సాంఘిక న్యాయం చేయాలా అన్నది మన రాజ్యాంగిక ఉద్దేశం. ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా మీపై ఉన్న ప్రధాన విధి ఈ మానవ హక్కుల పరిరక్షణ, అలాగే సాంఘిక సామరస్య పెంపొందించడం. ఆ గ్రామంలో వీకర్ సెక్షన్స్ చెందిన వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు, ఎటువంటి వివక్షత లేకుండా వాళ్ళు జీవనం కొనసాగించేటట్లుగా చూడటం. ఏమైనా దురాచారాలు, వివక్షత ఉన్నట్లయితే, అస్పృశ్యత కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఇంకేదన్నా దురాచారం కావచ్చు,
జోగిని వ్యవస్థ కావచ్చు, లేదా వెట్టి చాకిరీ వ్యవస్థ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి ఈవిల్స్ని ఆ గ్రామంలో లేకుండా చూసే బాధ్యత కూడా మీదే. మీరు పూర్తిగా దాన్ని నిర్మూలించలేకపోవచ్చు, మీ స్థాయికి మించి సమస్య ఉండొచ్చు, కానీ గుర్తించడం అన్నది ప్రధాన బాధ్యత. ఆ సమస్య ఉందని గుర్తించినట్లయితే మీరు వెంటనే మీ పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే ఉన్నతాధికారులకు తెలియజేయడం వరకు మీ ప్రాథమిక బాధ్యత. ఆ తర్వాత ఉన్నతాధికారులు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరించడము లేదా లేకుండా చేయటము, చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి యాక్టివిటీ లేకుండా చూసుకోవడం, అది అందరూ కలిపి చేస్తారు. కానీ విలేజ్లో ఉన్న మీకు ఉన్న ప్రాథమిక బాధ్యత ఏమంటే అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే గ్రామంలో మీ సెక్రటేరియట్ పరిధిలో వెంటనే దాన్ని గుర్తించి అధికారులకు తెలియజేయడం అన్నది మాత్రం మీ ప్రాథమిక బాధ్యత. ఇక 4వది, మీరు స్కూల్స్ సంబంధించి హాస్టల్స్ సంబంధించి ఎవరైతే పిల్లలు ఉంటారో మరి వాళ్ళు అక్కడ సరిగ్గా వెళ్తున్నారా లేదా, వాళ్ళు అక్కడ సరిగ్గా నేర్చుకుంటున్నారా లేదా, తల్లిదండ్రులకి ఆ స్కూల్స్కి మధ్య కోఆర్డినేషన్గా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు ప్రధానంగా కోఆర్డినేషన్ పెట్టుకోవాల్సింది ఆ స్కూల్స్ సంబంధించి హెడ్ మిస్ట్రెస్ తోటి, ఆ హెచ్ఎంలతోటి మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మీకు సంబంధించిన పిల్లలు రెగ్యులర్గా అక్కడికి వస్తున్నారా లేదా, గైర్హాజరవుతున్నట్లయితే సంబంధించి తల్లిదండ్రులకి కలిసి అమ్మ మీ పిల్లవాళ్ళని మీరు రెగ్యులర్ పంపించట్లేదు, ఏదైనా మీరు పనికి ఏమైనా పంపిస్తున్నారా, అటువంటి చేయకూడదు, రెగ్యులర్గా అటెండెన్స్ ఉండాలా, లేకపోతే పథకాలు రావు, పథకాలకనే కాకుండా చదువు సరిగ్గా రాదు, చదువు సరిగ్గా రాకపోయినట్లయితే జీవితంలో పైకి ఎదగలేరు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి తల్లిదండ్రులకి మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రేరణ కల్పిస్తూ వాళ్ళ పిల్లలు రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళేటట్టు చేస్తూ, ఒకవేళ పాఠశాలలో వాళ్ళు ఏమైనా వెనకబడి ఉన్నా కూడా వాళ్ళకి అభ్యసన స్థాయిలు పెంచేదానికి ఏం చేయాలన్నది ఆలోచించి అటు టీచర్కి సహాయం పడుతూ అట్లాగే ఇటు పేరెంట్కి కూడా గైడెన్స్ ఇస్తూ ఆ పిల్లలు బాగా చదువుకునేట్టు చేయడం అన్నది మీ ప్రధాన బాధ్యత. ఒకవేళ మీ పరిధిలో ఉన్న స్కూల్కి సంబంధించి మీ సెక్రటేరియటే కాకుండా వివిధ సెక్రటేరియట్కి సంబంధించి పిల్లలు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అందరు సెక్రటరీలు అక్కడికి రావాలంటే బహుశా రాలేకపోవచ్చు, కొంతమంది దూరం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ పరిధిలో స్కూల్ ఉన్నట్లయితే మీరు ప్రధాన బాధ్యత తీసుకొని ఆ మిగతా సెక్రటరీకి సంబంధించిన పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా సమాచారం చెప్పాలంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా గైరాజు అవుతున్నా లేదా రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నా అటువంటి విషయాలు సంబంధిత మీ కొలీగ్స్కి ఎవరైతే ఉంటారో ఆ సెక్రటేరియట్లో వాళ్ళకి తెలియజేసినట్లయితే వారు ఇంటర్న్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సమస్యని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక 5వది, నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి మీరు స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర ప్రభుత్వ పథకాల గురించి వాళ్ళకి సంబంధించిన పథకాలు వాళ్ళకి అందేటట్లుగా చూడటం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, బీసీ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, లేదా వివిధ కాపు కార్పొరేషన్ కానివ్వండి, వివిధ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అవసరమైన స్కిల్ ట్రైనింగ్ ఇప్పించడం. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా బ్యాంకు వాళ్ళతోటి కోఆర్డినేట్ చేయాలి. అది చాలా జటిలమైన సమస్య. బ్యాంక్స్తో కోఆర్డినేట్ అన్నది ఇండివిజువల్ ఫ్యామిలీస్ చేసుకోవడం అనేది అంత ఈజీ పని కాదు. అక్కడ మీరు ప్రభుత్వ ప్రతినిధిగా బ్యాంకు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ అందజేస్తూ వాళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వాళ్ళకి అందేటట్లుగా చేయడంలో ప్రధాన పాత్ర మీరు కూడా పోషించాలి. ఇక చివరిది, పథకాల పేర్లు రాస్తున్నారు. అయితే ఈ పథకాలు ఇప్పుడు ఉండొచ్చు, కాలక్రమేణా మార్పులు జరగచ్చు. ఈ జాబ్ చార్ట్ అన్నది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. ఈ జివో ఇష్యూ చేసే నాటికి ఉన్న పథకాలు అక్కడ రాయడం జరిగింది. అందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా తదుపరి జరిగాయి కూడా. ఉదాహరణకు ఇక్కడ మెన్షన్ చేసిన పథకాలు కొన్ని ఫ్రెష్గా అడ్మిషన్స్ ఇప్పుడు తీసేస్తున్నారు. అందువల్ల పథకాల పేర్ల గురించి ఇక్కడ మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పథకాలు అయితే ఈ రోజుకు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి మీరు అమలు చేయడానికి కృషి చేయాలి. లబ్ధాలను గుర్తించడం, అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే వాటి అమలుకు ఫెసిలిటేట్ చేయటం. ఇక 2వ ప్రధాన డిపార్ట్మెంటు సెర్ప్, ఏదైతే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉందో, ఈ స్వయం సహాయక గ్రూపుల ద్వారా పేదరిక నిర్మూలన చేయడానికి గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తుందో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మీరు ప్రతినిధిగా ఆ గ్రామ సెక్రటేరియట్లో ఉంటున్నారు. వారు ప్రధానంగా చేసేది మొదటిది పింఛన్లు. మీరు ఇప్పటికే ప్రతి నెల పంచుతున్నారు. ఆ పింఛన్లు పంచడం సంబంధించి మీరు యాక్టివిటీస్ ఇప్పటికే చేస్తున్నారు. అయినా కూడా ఒకసారి క్లుప్తంగా మనం డిస్కస్ చేసుకుందాము. ప్రతి నెల పింఛన్ల పంపిణీ పర్యవేక్షించడం, వాలంటీర్స్ ద్వారా పంచుతున్నట్లయితే వాళ్ళు పర్యవేక్షించడం,
ప్రతి నెల డబ్బు డ్రా చేసి గ్రామ సహాయకులకి వాలంటీర్స్కి ఇవ్వటం, ఏదైతే డిస్ట్రిబ్యూట్ కాబడలేదో మనుషులు ఎవరన్నా లబ్ధిదారు లేకపోయినట్లయితే ఊర్లో వాళ్ళకి మిగిలిన డబ్బుని తిరిగి పెన్షన్ ఖాతాకు జమ చేయటం, అలాగే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఏదైనా మరణాలు జరిగినట్లయితే వాళ్ళ వివరాలు వెంటనే సేకరించి వెబ్సైట్లో అప్డేట్ చేయటం, అలాగే కొత్తగా ఎవరైనా అర్హులైన వారు ఉన్నట్లయితే పింఛన్ దరఖాస్తులని సేకరించి వాటిని పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారిని కూడా గుర్తించి వారికి పెన్షన్ మంజూరయ్యేటట్లుగా సహకరించడం, మీ మండల అభివృద్ధి అధికారికి నెలవారీ రిపోర్టులు పంపడం, ఏదైనా పింఛన్దారుల సమస్యలు గ్రామ స్థాయిలో వచ్చినట్లయితే వాటిని గుర్తించి వాటిని పరిష్కరించడం, ఇది పింఛన్కు సంబంధించి మీరు చేయాల్సిన ప్రాథమిక విధులు. రెండవ అంశము సెర్ప్లోనే సంస్థాగత ఏర్పాట్లు, అంటే ఏవైతే ప్రాసెసెస్ ఉంటాయో ఆ ప్రాసెస్ సంబంధించి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటాం దీన్నే. స్వయం సహాయక సంఘాల్లో చేరకుండా ఎవరన్నా అర్హులైన పేద మహిళలు మిగిలింటే మీ టార్గెట్ గ్రూప్లో వాళ్ళని వెంటనే మీరు కొత్తగా ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం కానివ్వండి, కనీసం 10 మంది ఉంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేయొచ్చు. లేదనట్లే పాత గ్రూపులోనే ఒకళ్ళిద్దరు మిగిలినట్లయితే వాళ్ళని పాత గ్రూప్లో దగ్గరలో ఉన్న గ్రూప్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేర్పించడం కానీ చేయాలి. అట్లా ప్రతి ఒక్కళ్ళు గ్రూప్లో ఉన్నట్లయితే ప్రభుత్వం ఇచ్చే అనేక కార్యక్రమాలకి వారు కూడా లబ్ధిదారులుగా ఉంటారు. గ్రూప్ బయట ఎవరు అర్హులైన పేద మహిళ ఉండకూడదు, అది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. అట్లాగే స్వయం సహాయక గ్రూపుల సమావేశాలు కూడా ప్రతి నెల జరుగుతాయి. ఆ సమావేశాలు మీరు అన్ని సమావేశాలకు మీరు హాజరు కాలేకపోయినా ర్యాండమ్గా రౌండ్ ఒక క్యాలెండర్ వేసుకొని ఒక 6 నెలల్లో అన్ని సమావేశాలకి కనీసం ఒకసారి హాజరయ్యేటట్లుగా అలా మీరు ప్లాన్ చేసుకొని వాటి సమావేశాలకు హాజరు కావటం, ఆ హాజరైన సమావేశాల్లో వాళ్ళకి సంబంధించి యాక్టివిటీస్ స్కీమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించి అక్కడ లబ్ధిదారులు ఉన్నట్లయితే వాళ్ళతో దరఖాస్తు పెట్టించి వారికి ఆ లబ్ధి చేకూరేటట్లుగా కోఆర్డినేట్ చేసుకోవటం. ఇక మూడవ అంశము స్వయం సహాయక బృందాల జీవనోపాధుల అభివృద్ధి. ఇది ముఖ్యమైనది. అంటే వారిని పేదరికం నుంచి పైకి తేవాలంటే ప్రధానంగా వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ ఏర్పరచాలి. ఆ లైవ్లీహుడ్ ఏర్పరచడానికే అనేక పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి వైఎస్ఆర్ ఆసరా పథకం. ఏదైతే వారు అప్పు తీసుకొని ఉన్నారో దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ఆసరా పథకం పెట్టిందో ఒక ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి బ్యాంకు లోన్ తీర్చే పథకము, దానికి సంబంధించి మీరు వాళ్ళ అవగాహన కల్పించడం, ఆ గ్రూపుల్లో అర్హత కలిగిన వాళ్ళందరికీ ఆ ఆసరా పథకము అందేటట్లుగా మీరు సహకరించాలా. అలాగే సీఎం గారి లెటర్స్ కానీ కార్డ్స్ కానీ ఇచ్చినట్లయితే వాటికి అందజేయాలా. విఎల్ఆర్ పథకం కూడా అంటే వడ్డీ లేని రుణం పథకం. ఏదైతే ఈ డ్వాక్రా సభ్యురాలు బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని వడ్డీ కడుతున్నారో ఆ కట్టిన వడ్డీ మొత్తము ప్రభుత్వమే వారి తరపున తిరిగి వాళ్ళకి చెల్లిస్తుంది. ముందుగా వీళ్ళు కట్టుకున్న తదుపరి వాళ్ళు కట్టిన దాన్ని బట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం దాన్ని తిరిగి చెల్లిస్తుంది. అదే విఎల్ఆర్ పథకం. ఆ పథకం కింద కూడా ఏ గ్రూప్కి ఎంత రావాలన్నది మీరు చూసి ఆ డబ్బు వస్తుందా లేదా, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు, వీళ్ళు సరిగ్గా కట్టకపోవడం వల్ల లేదా లేటుగా కట్టడం వల్ల అటువంటి ఇనెలిజిబిలిటీ రీజన్స్ వల్ల అయితే వాళ్ళకి చెప్పి వాళ్ళని నెక్స్ట్ టైం కన్నా సరే ఎలిజిబిలిటీ అయ్యేటట్లుగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కట్టేటట్లుగా మీరు అలవాటు చేసినట్లయితే విఎల్ఆర్ పథకం కూడా వాళ్ళకి వస్తుంది. అలాగే మూడవది ఈ లైవ్లీహుడ్ డెవలప్మెంట్లో భాగంగా స్త్రీనిధి పథకం. అది సపరేట్గా ఒకటి స్త్రీనిధి అని ఒకటి ఏర్పాటు చేశారు. కేవలం బ్యాంకుల మీద ఆధారపడకుండా స్త్రీనిధి పథకం కింద కూడా వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు ప్రతి గ్రూప్ కూడా. కాబట్టి ఆ గ్రూప్ సమావేశాల్లో ఆ స్త్రీనిధి పథకంపై అవగాహన కల్పించడం, వారికి ఏదైతే క్రెడిట్ లిమిట్ అన్నది ఒకటి ఇస్తారో ఇంతవరకు మీరు లోన్ తీసుకోవచ్చు అని లిమిట్ పెడతారో ఆ లిమిట్ పూర్తిగా వాళ్ళు వినియోగించుకునేట్లుగా కృషి చేయడం. అలాగే డిపాజిట్లు కూడా అందులో చేసుకోవచ్చు. వాళ్ళ సేవింగ్స్ని స్త్రీనిధి పథకంలో డిపాజిట్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. చాలామంది మనం చూస్తుంటాం గ్రామాల్లో అక్కడ ఉన్న లోకల్ చీటిపాట అలాంటి వాటిలో వేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దివాలా తీసి ఐపీ పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అన్యాయం గురైన వాళ్ళు ఉన్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఇటువంటి ప్రభుత్వ పథకాల్లోనే డిపాజిట్లు బ్యాంకులో కానివ్వండి లేదా శ్రీనిధిలో కానివ్వండి వాళ్ళ డిపాజిట్ పథకాలు కనుక తెలిసి వాళ్ళు అందులో సేవ్ చేసుకుంటే వారికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వ గ్యారంటీ తోటి తిరిగి వాళ్ళు చెల్లిస్తారు. కాబట్టి అటువంటివి కూడా అవగాహన కల్పించాలి. అట్లాగే వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాల పథకం ద్వారా స్త్రీనిధి జీవనోపాధి రుణ సహాయ పంపిణీ చేసినప్పుడు కూడా ఎట్లయితే వైఎస్ఆర్ వడ్డీ లేని రుణం ద్వారా తిరిగి ఇంట్రెస్ట్ చెల్లిస్తున్నారో అట్లాగే ఈ స్త్రీనిధిలో కూడా వాళ్ళు రెగ్యులర్గా కనుక ప్రాపర్గా ప్రాంప్ట్గా కట్టినట్లయితే
ఈ వీళ్ళకు కూడా ఆ వైఎస్ఆర్ విఎల్ఆర్ పథకం వర్తిస్తుంది కాబట్టి దాని గురించి కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. ఇక చివరిది 4వ అంశము సెర్ప్లో వైఎస్ఆర్ బీమా. ఆ బీమా పథకము ఏ విధంగా అయితే ఉంటుంది, దాని గైడ్లైన్స్ ఏంటన్నది మీకు సపరేట్గా మళ్ళీ సెర్ప్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు రాబోయే రోజుల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. దానికి సంబంధించి మీరు వాలంటీర్ల ద్వారా ఆ టార్గెట్ గ్రూప్ని, వ్యవస్థీకృతం కాని కూలీలు ఎవరైతే ఈ వైఎస్ఆర్ బీమాకు అర్హులో వాళ్ళని గుర్తించడం, వాళ్ళని నమోదు చేయించడం, వాళ్ళకి ఈ బీమా పథకంలో వాళ్ళ పిల్లలు కనుక చదువుకున్నట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఆ స్కాలర్షిప్ రావడానికి వాళ్ళకి సహాయం చేయటము, వ్యక్తిగత పాలసీ బాండ్లు కూడా వాళ్ళకి అందేటట్టు చేయటము, గుర్తింపు కార్డులు కూడా అందేటట్టు చేయటము. అట్లాగే పొరపాటున ఎవరన్నా చనిపోయినట్లయితే ఆ బీమా పథకంలో నమోదైన వాళ్ళు కుటుంబంలో సభ్యులు ఎవరైనా చనిపోయినట్లయితే వెంటనే తదుపరి గంటలోనే ఆ సమాచారాన్ని కాల్ సెంటర్కి ఇవ్వడం, ఇచ్చినట్లయితే వెంటనే వాళ్ళకి తక్షణ సహాయం అందిస్తారు. అలాగే తొందరగానే వాళ్ళకి ఎల్ఐసి వాళ్ళు బీమా సెటిల్ చేస్తారు. కాబట్టి ఆ తోడ్పాటు కూడా మనం అందించాలి. ఇవి ప్రధానంగా సెర్ప్ సంబంధించి. అట్లాగే చనిపోయిన పాలసీదారుల క్లెయిములు వాలంటీర్ల ద్వారా తెప్పించడం, వెంబడే తెప్పించినట్లయితే సెటిల్ చేయడానికి కూడా ఆలస్యం కాకుండా ఉంటుంది. అలాగే వాళ్ళ పిల్లల స్టడీ సర్టిఫికేట్ వివరాలు కూడా సేకరిస్తే వాళ్ళ స్కాలర్షిప్ కూడా తొందరగా వస్తుంది. ఆ స్కాలర్షిప్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇక 3వ ప్రధాన డిపార్ట్మెంటు విద్యాశాఖ. మీ మీ డిజిగ్నేషన్లోనే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే పదం ఉంది. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి యాక్టివిటీస్ మీరు ముఖ్యంగా చేయాలి. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న పిల్లలు ఎవరు కూడా స్కూల్ బయట ఉండకూడదు. అది ప్రధాన బాధ్యత. మీరందరూ ఉండి కూడా ఇంకా ఎక్కడైనా స్కూల్లో లేకుండా పనిలో ఉంటున్నారు పిల్లలు, లేదా వేరే యాక్టివిటీలో ఉంటున్నారని అంటే అది క్షమించడానికి నేరం అవుతుంది. ఒకప్పుడంటే చూసేదానికి, మానిటర్ చేసేదానికి అంత ఫీల్డ్ స్టాఫ్ లేరు కాబట్టి కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 జనాభాకు ఒక సపరేట్గా ఒక ఫంక్షనరీ పెట్టిన తర్వాత విద్యాశాఖకు సంబంధించి ఎటువంటి గ్యాప్స్ కూడా ఇంప్లిమెంటేషన్లో జరగడానికి అవకాశం ఇవ్వకూడదు మీరందరూ కలిపి. కాబట్టి అట్లా ఎవరన్నా బడి బయట ఉన్నట్లయితే వాళ్ళని దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రంలో కానివ్వండి, లేదా ప్రత్యేక నాన్ రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రంలో కానివ్వండి వాళ్ళని చేర్పించి ఆ స్కీమ్పై వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ దానిలో చేర్పించాలి. అట్లాగే మీరు అప్పుడప్పుడు ఆ కేంద్రాలను సందర్శించి వాటి సరిగ్గా నడుస్తున్నాయా లేదా అన్నది మానిటర్ చేసుకోవాలి. స్కూల్ సంబంధించి ఏదైతే పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఉంటుందో, ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతాయో వాటికి తప్పనిసరిగా మీరు హాజరు కావాలి. మీరు హాజరైనట్లయితే దానిలో విషయాలు తెలుస్తాయి. మీరు ఏదైతే స్టూడెంట్స్కి, స్కూల్కి, పేరెంట్స్ మధ్య ఒక వారధిగా ఉన్నారో ఆ పాత్రని చక్కగా పోషించగలుగుతారు. అట్లాగే విద్యార్థుల ఫలితాల గురించి కూడా, అభ్యసన సామర్థ్యాల గురించి కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఇల్లిటరేట్స్ అవ్వటం వల్ల వాళ్ళు అంతగా పట్టించుకోరు. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, వాడికి క్వాలిటీ ఏంటి, ఏ గ్రేడ్ వచ్చింది, ఆ విషయాల్లో కూడా పెద్దగా దృష్టి సారించకపోవచ్చు. వారి తరపున మీరు ఆ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఏంటన్నది పీరియాడికల్గా ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ గారితో టచ్లో ఉండి వారితో డిస్కస్ చేసి, ఒకవేళ వెనకబడుతున్న పిల్లలు ఉన్నట్లయితే ఆ వివరాలను మీరు వెంటనే ఆ ఉపాధ్యాయుడికి కోఆర్డినేషన్గా ఉంటూ ప్రత్యామ్నాయ బోధన కల్పించడంలో కూడా మీరు సహకరించాలి. అలాగే ఇంటి దగ్గర కూడా పేరెంట్ కూడా చెప్తూ ఇంట్లో కూడా చదువుకునే వాతావరణం కల్పించేదానికి వాళ్ళని ప్రేరేపించాలి. అలాగే ఎస్ఎస్సి ఉత్తీర్ణత కాని వాళ్ళు చాలామంది ఉంటారు. 10th క్లాస్ పాస్ కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్గా మళ్ళీ 10th క్లాస్ వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు, కొంత సిగ్గుగా ఫీల్ అవుతారు. అదే తరగతికి అదే స్కూల్కి మళ్ళీ వెళ్ళరు. అలాంటి వాళ్ళకి ఓపెన్ స్కూల్ ద్వారా కూడా ఎస్ఎస్సిలో మనం పాస్ కావచ్చు, ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఉందని తెలియజేస్తూ మీ గ్రామంలో, మీ సెక్రటేరియట్లో ఎస్ఎస్సి పాస్ కాకుండా ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఓపెన్ స్కూల్ ద్వారా అన్న ఎస్ఎస్సి పాస్ అయ్యేటట్లుగా చేస్తే వారు నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి పూర్తి చేయడానికి ఒకవేళ ఎవరన్నా అనాసక్తి చూపించినట్లయితే వాళ్ళకి కనీసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైనా కోర్సులు చాలా ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా వొకేషనల్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. అటువంటి కోర్సుకు సంబంధించి కూడా మీరు వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా 100% 1వ తరగతిలో ఆ పాఠశాలలో చేర్చేటట్టు చూడాలి. కాబట్టి ఎంట్రీ స్టేజ్లోనే అంగన్వాడీకి స్కూల్కి మధ్య కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే అంగన్వాడీలో చేరిన ప్రతి ఒక్క బాలుడు కానీ బాలిక కానీ 1వ తరగతిలో 5 years నిండంగానే నమోదయ్యేటట్టు చూడాలి. అట్లాగే వాళ్ళకి అందే వివిధ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి,
ఈ శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి అందేటట్టు చూడటం. ఇప్పుడంటే మన రాష్ట్ర ప్రభుత్వము మన కొత్త పథకం ద్వారా విద్యా కిట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ విద్యా కిట్స్తో ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి. అవి అర్హులైన అందరికి కూడా అందేటట్లుగా చూడాలి. ఇక చివరిగా గృహ నిర్మాణ శాఖ. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మీరు ఒక పాత్ర పోషిస్తారు. ఎంతవరకు అంటే అర్హత గల కుటుంబాలు సర్వే చేయటము, వారు కనుక అర్హులైనట్లయితే డాక్యుమెంటేషన్ చేయించడము, ఆ లబ్ధిదారులు ఎంపిక చేయటము, వీటి వరకు మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఒక శాంక్షన్ అయిన తర్వాత గ్రౌండింగ్ వరకు మీకు ఎట్లయినా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు. ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకుంటారు. మీరు శాంక్షన్ అయ్యేంత వరకు మీ పాత్ర ఉంటుంది. అర్హత కలిగిన స్కీమ్ వివరాలు ఏంటి, అవగాహన కల్పించడం, అర్హత గల వాళ్ళకి సర్వే చేసుకోవటము, వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయటము, శాంక్షన్ అయ్యే వరకు తోడ్పాటు అందించడం, ఇది ప్రధానంగా మీరు చేయాల్సింది. తర్వాత చివరిగా అంశం ఏంటంటే ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవే కాకుండా ఇక ఏ ఇతర అధికార పనైనా మీకు అప్పచెప్తే చేయాలి. ఉదాహరణకు మీరు అనొచ్చు, సార్ ఇందులో మాకు ఫ్లడ్ డ్యూటీ వేశారు, మాకు ఫ్లడ్ డ్యూటీ మాకు లేదు కదా అని. ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక మీ ప్రాంతంలో వస్తే ఆ డ్యూటీ మీకు అప్పచెప్పచ్చు. లేదా ఇప్పుడు మనకి కరోనా ఉంది కాబట్టి కరోనా డ్యూటీస్ మీ గ్రామంలో ఏదైనా సెంటర్ పెడితే ఆ డ్యూటీస్ కూడా వేయచ్చు. కాబట్టి మా జాబ్ చార్ట్లో లేదు కాబట్టి మేము ఆ పని చేయము అని అనటానికి లేదు. ఎందుకంటే డైనమిక్గా ఉంటుంది జాబ్ చార్ట్ ఎప్పుడు కూడా. అప్పుడు పరిస్థితులు బట్టి, ఎమర్జెన్సీ బట్టి ఏ పని అప్పచెప్పినా సరే సంబంధిత అధికారి చెప్తే ఆ పని తప్పనిసరిగా చేయాలి. ఇది క్లుప్తంగా మీరు మీరు మీ డైలీ చేయాల్సిన జాబ్ చార్ట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ మీకు వస్తాయి. అసలు మీ పాత్ర చాలా క్రూషియల్. విలేజ్ సెక్రటేరియట్లో నవరత్నాల స్కీమ్లో అమలు చేయటంలో వెల్ఫేర్ అసిస్టెంటే ముఖ్యులుగా ఉంటారు. ఎందుకు? నవరత్నాలు 9లో సుమారు 4-5 వరకు మీరే అమలు చేసేది. కాబట్టి మీ సెక్రటేరియట్లో ఉన్న ఫంక్షన్స్ అందరిలో కంపేర్ చేసుకుంటే మీరు 1 ఆఫ్ ది 9 to 10 అయినా సరే నవరత్నాల్లో ఉన్న 9లో 4-5 స్కీమ్స్ వరకు మీరే అమలు చేస్తారు. ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంట్ మీరే చేస్తున్నారు, వైఎస్ఆర్ ఆసరా మీరే చేస్తున్నారు, వైఎస్ఆర్ చేయూత మీరే చేస్తున్నారు, అమ్మఒడి కార్యక్రమం కూడా మీరే చేస్తున్నారు. ఇట్లా అనేక కార్యక్రమాలు మీరే చేస్తున్నారు. కాబట్టి మీ పాత్ర చాలా ప్రాముఖ్యత కలది. గవర్నమెంట్కి మంచి పేరు రావాలి అని అంటే ముఖ్యంగా సంక్షేమ మరియు విద్యా సహాయకుల వల్లనే గ్రామ స్థాయిలో మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీపై అంత గురుతర బాధ్యత ప్రభుత్వం అప్పచెప్పింది. కాబట్టి అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా నిర్వర్తిస్తారని, ఇన్ని ఎక్కువ స్కీములు ఇచ్చారు సార్, ఇంత పని ఎక్కువ అని అనుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే మీ పరిధి చిన్నది. ఎందుకంటే 2000 జనాభా వరకే కాబట్టి మీకు స్కీమ్స్ ఎక్కువ కనపడినా, డిపార్ట్మెంట్లు పనిచేయాల్సిన డిపార్ట్మెంట్లు ఎక్కువ కనపడినా కూడా మీ పరిధి జియోగ్రఫికల్ ఏరియా చిన్నది కాబట్టి ఆ 2000లోనే మీ పరిధి కాబట్టి మీరు పెద్దగా దాన్ని ఆదుర్దా చెందకుండా, మాకు ఎక్కువ ఉంది అని చెందకుండా ఒక క్రమ పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే మీ డైలీ యాక్టివిటీస్ మీరు గవర్నమెంట్కి చాలా మంచి పేరు తెస్తారు. మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ కాబట్టి ఈ జాబ్ చార్ట్ కనుక మీరు సరిగ్గా నిర్వహించినట్లయితే మీకు మొదటగా లభించేది తృప్తి. మీకు చాలా ఆత్మతృప్తి లభిస్తుంది. ప్రజలు కూడా మిమ్మల్ని పూజిస్తారు. ఇతని వల్లే నాకు వచ్చింది, ఈమె వల్లే నాకు వచ్చింది ఈ పథకము, లేదంటే నాకు వచ్చేది కాదు అనే ఆరాధనా భావంతో కూడా ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తారు. కాబట్టి ఆ తృప్తి కూడా మీకు చాలా వెలకట్టలేని తృప్తిని మీకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ జాబ్ చార్ట్ని చక్కగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.